పబ్లిక్ అవసరమా? ఆ వయసులో మాకు అవసరమా? నేను ఆయన స్థాయికి మెచ్యూరిటీ ఉన్నదాన్ని, వయసు చిన్నదే కావచ్చు, కానీ 70 ఏళ్ళ అంత మెచ్యూరిటీ నేను తెచ్చుకున్నాను. ఆయనకు తగినట్టుగా నేను మారాను. అందువలన ఇట్లాంటి బాధలన్నీ మేము పడి అనుభవించి ప్రతి ఒక్కళ్ళు మా నియోజకవర్గానికి రావాలి, మా నియోజకవర్గాన్ని వదిన గారిని తీసుకురావాలి. వస్తే మాకు ఓట్లు వస్తుంది కదా, జనాల్లో ఓట్లు వస్తాయి. దానివల్ల నిజంగా కమ్యూనిస్టులు ప్రతి నియోజకవర్గం, అమ్మ ప్రతి నియోజకవర్గం మీరిద్దరు రావాల్సిందే, మా ఆడపడుచు నువ్వు అని ఈ విధంగా మీరు పెట్టి ప్రతి నియోజకవర్గం పాప ఆయన్ని కష్టపెట్టి నేను కష్టపడి ఇంత తిరిగితే ఎంత విజయం అది. మీకు 36 సీట్లు జన్మలో మీ కమ్యూనిస్టులకు వస్తాయా? 222 సీట్లు ఎప్పుడైనా టీడీపీకి వచ్చినాయా? నాదెండ్ల ఎపిసోడ్ ఎప్పుడు రాలేదు, పార్టీ పెట్టిన కొత్తలోనే రాలేదు, 200కే పరిమితమైంది. అట్లాంటి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఇద్దరు వెళ్ళినందువల్ల ఎంత అదనంగా ఆకర్షణ తోడైంది అర్థం కావట్లేదా? అది చూసేగా మీరు తట్టుకోలేకపోయారు. పార్టీ ఇంకా పాపం కొంతమంది చాలా అభిమానంతో మాకు అమ్మ వచ్చాక మంచి జరిగింది మా పార్టీకి అని చెప్పి ఎగబడి సన్మానాలు చేశారు. వద్దురా బాబు, మాకు సన్మానాలు ఎందుకు, ఇవన్నీ కూడా మేము మన పార్టీ గెలిచింది చాలన్న వినకుండా తీసిపోయి చేసేవాళ్ళు. మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోతే అన్ని సీట్లే రావు అసలు. అస్సలు ప్రజలందరూ మా వైపు నిలబడ్డారు, మీరే ఏకాకులయ్యారు. అది జీర్ణింపు చేసుకోలేక ఒక జలసు పెంచుకొని మా మీద ప్రపంచం బీబీసీ ఎంత పొగడ్తలు. లక్ష్మీపార్వతి షీఈస్ టేకింగ్ విత్ ఏది హీజ్ హస్బెండ్ హ్యాండ్. ఆమె హస్బెండ్ చెయ్యి పట్టుకొని అధికార భవనంలోకి ప్రవేశించే రోజు పివి నరసింహారావు ఎదురుగా కళ్ళు పెట్టుకొని చూస్తాడు. ఇట్లాంటి తమాషా చేస్తారు కదా బీబీసీ. ఆయన కాన్ఫరెన్స్కి వెళ్ళారు ఇక్కడ లండన్కి. ఓకే, వెళ్ళినప్పుడు ఆ బీబీసీ న్యూస్ మాకు పంపించారు, బీబీసీ వాళ్ళు పంపారు. అట్లా బీబీసీ కూడా మా న్యూస్ని అంత ఇంపార్టెంట్ చేసి ఇంటర్నేషనల్గా ఒక పేరు వచ్చింది. అదొక అదృష్టం మాకు నిజంగా, ఎందుకంటే రావాల్సిన దానికంటే నాకు ఎక్కువ వచ్చింది. నిజానికి నేను అవన్నీ ఆశించలేదు, అవన్నీ వస్తాయని కూడా నాకు తెలియదు, అసలు ఏమీ తెలియని ఒక ప్రపంచం తెలియని అమాయకురాలిని నేను, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ పార్టీలో ఆమెకు గ్రూప్ అడ్డ, నా గ్రూప్ ఎవరో నాకు చెప్తే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఎందుకంటే నాకు తెలియట్లా. ఉన్నది 2 గ్రూపులు అప్పటికి. ఆ 2 గ్రూపుల వల్ల ఎంత నష్టపోయారో ఎన్టీఆర్ గారు చెప్పారు. ఒకటి చంద్రబాబు వర్గం, ఇటు దగ్గుబాటి వర్గం. ఈ ఇద్దరు గ్రూపులు ఇందులో మినిస్టర్లు అయ్యారా లేదా నేను అడుగుతున్న ప్రశ్న, అంతే కదా. ఇప్పుడు మాధవ్ రెడ్డి ఎవరినైతే ఎక్స్పెల్ చేశారో పార్టీ నుంచి చివరిలో ఎన్టీ రామారావు గారు, ఎవరిని, మాధవ్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా గౌడ్ని, దేవేంద్ర గౌడ్ని, తర్వాత అశోక్ గజపతిరాజుని, ఇంకొక అతను చనిపోయాడు అతను. ఈ 5గురిని ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఎన్టీఆర్ గారు. 26 చేసేసారు మినిస్టర్లు వీళ్ళు. మరి 6 మినిస్టర్లుగా ఉన్నారంటే లక్ష్మీపార్వతి అడ్డుపడితే 6 మినిస్టర్లు ఎట్లా అవుతారు? ఆమెకు ఒక వర్గం ఉండుంటే అప్పటికి వాళ్ళు అయ్యేవాళ్ళు కాదుగా. పోనీ నీకు 3 పదవులు ఎట్లా వస్తాయి? నీ మీద ద్వేషం లక్ష్మీపార్వతికి ఉంటే, నిన్నేదో అణిచేయాలని ఆమె అనుకుంటే ఎలాగో మీరు చెప్తే సార్ వింటారు, అంతేగా. మరి మీ అందరూ ఒపీనియన్ అదే కదా. ఆయన ఆమె చెప్పినట్టు ఆయన వింటున్నారు, ఇదే కదా మీరు అంటుంది. అలా చెప్పినప్పుడు మీకు 3 పదవులు ఎట్లా వచ్చినాయి? 3 పోర్ట్ఫోలియోలు ఎలా తీసుకున్నావు చంద్రబాబు నాయుడిని? ఫైనాన్స్, రెవెన్యూ. ఎవరిని ఏ పార్టీలో ఒక వ్యక్తి ఇలా 2 పదవులు మెయిన్ కీలకమైన తీసుకున్న వాళ్ళు ఉన్నారు మనం చూసామా? లేదు. మరి నువ్వు తీసుకున్నావు, పవర్ కూడా నీ దగ్గరే పెట్టుకున్నావు. పవర్ అంటే ఎలక్ట్రిసిటీ, అది కూడా నీ దగ్గరే పెట్టుకున్నావు. అప్పుడు మొత్తం పార్టీ ఎమ్మెల్యేలంతా నీ చుట్టూగా తిరుగుతున్నారు. మరి ఇక్కడ ఇందులో లక్ష్మీపార్వతి ఏం చేసింది చెప్పండి? ద్రోహం ఎట్లా చేసిందో, పార్టీకి ఆమె ఏమి నష్టం చేసింది, ఎట్లా చేసింది చెప్పండి? ఆమె ఏమైనా పవర్లో ఉందా? కనీసం పార్టీ ప్రచార కార్యదర్శి ఇస్తానన్న వద్దన్నా. నేను మెంబర్ని, నేను జీవితకాలం మెంబర్ని పార్టీలో. ఆ మెంబర్గా ఉండి పనిచేశాను అంటే ఒక క్రియాశీల కార్యకర్తగా ఉండి పార్టీకి ఇంత సర్వీస్ చేస్తే నేను ఎంత తీసుకోవాలి? ఒక రాజ్యసభ తీసుకోవడం నాకేం పెద్ద ఎక్కువ కాదు కదా, చాలా చిన్నదే నాకు ఆ రోజు నేను చేసిన సర్వీస్కి. అదే కాదు, మున్సిపల్ ఎలక్షన్స్ మొత్తం కూడా నా మీద భారం పెట్టారు ఎన్టీఆర్ గారు, ఎందుకంటే నా ఇమేజ్ అంత ఉంది ప్రజల్లో. అందువల్ల అచ్చగా నన్నే పంపించారు. ఎన్ని గెలిపించి ఇచ్చాను నేను? ఇంత చేసిన దాన్ని ఏమంటే పార్టీ ద్రోహం చేసిందా? మీరు ఏ ముఖం ఫేస్ వాల్యూ లేని మీరు ఒక్కరోజు వచ్చి ప్రచారం చేయలేదు, నీ వల్ల ఒక్క ఓటు పార్టీకి రాలేదు. అట్లాంటిది మీరంతానేమో పార్టీ ఉద్ధారకులా? కొన్ని ప్రజలకేమన్నా అన్యాయం జరిగిందా? మళ్ళీ తిరిగి ₹2 కిలో బియ్యం ఇచ్చారు, అదేవిధంగా హార్స్ పవర్ ₹50 కరెంట్ ఇచ్చారు, మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారు.
ఎక్కడ ప్రజలకు ద్రోహం జరిగిందా, పార్టీకి ద్రోహం జరిగిందా లక్ష్మీపార్వతి వల్ల చెప్పండి ఒకసారి. అందువల్ల మీ కుట్రలు కుయుక్తులు కొనసాగించడానికి లిక్కర్ మాఫీ, ఢిల్లీ పెద్దలు, మీ రాజగురువు, తర్వాత మీ తొత్తు, మీకు ఉండే మీరందరూ కలిసి ఇంత భయంకరమైన కుట్ర చేసి నా భర్తను దింపేసి నా మీద నిందలేస్తే అందరి ఆడవాళ్ళగా నేను పారిపోవాలి. మీ దెబ్బకి ఇంకోలేదు ఎప్పుడో పారిపోయేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు అని ప్రాణభయంతోనైనా పారిపోయేవాళ్ళు. కానీ నేను ఆ ప్రాణాలు లెక్క చేయలే. ఆయనకు జరిగిన అన్యాయాన్ని లోకానికి తెలియచేయాలి ఒకే ఒక ఎయిమ్తో నేనున్నాను. ఏ పదవుల కోసం నేను లేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అలాగే ఏ డబ్బు కోసం నేను లేను. చాలా నిస్వార్థంగా అలాగే ఉన్నాను. ఆయన ఏమి ఇచ్చిపోయారో అదే ఉన్నాయి తప్ప నాకు అదనంగా ఎక్కడ ఒక సెంటు భూమి లేదు, ఇంకేమీ లేదు. ఇంత నిస్వార్థంగా నేనున్నాను కనుకనే నేను ధైర్యంగా వాళ్ళతో పోరాటం చేయగలిగాను. కనీసం ఇప్పటికైనా నిజాలు బయటకు వస్తాయి. ఇప్పటికైనా నిజాలు ఈ విధంగా బయటకు వస్తున్నాయి. చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులంతా మాట్లాడుతున్నారు అని విన్నాను నేను. నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ మీ ఛానల్ ద్వారా నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఇన్నాళ్ళకైనా నిజాలు నిర్భయంగా చెప్తున్నందుకు. కానీ అంతేలే, ఆ రోజు పాపం వాళ్ళు చెప్పినా కూడా వినిపించే పరిస్థితి లేదు. ఆ రోజు వాళ్ళు ఒక్కళ్ళే అవుతారు, అందరూ ఏకమైపోయారు కదా. అట్లాంటి పరిస్థితి ఆ రోజు ఉంటుంది. సరే, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకొకటి కూడా మనం వీళ్ళని అడిగే నేను ప్రశ్న, నీకు పార్టీలో అసమ్మతి ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తారు నాయకులు? పార్టీ పరంగా అసమ్మతి ఉంటే పార్టీలో ఉండే మెయిన్ లీడర్స్ అందరితో అధ్యక్షుడితో సమావేశం చేస్తారు కదా. కూర్చొని మాట్లాడుకొని మేము మాకు అసంతృప్తి ఉంది, అందువల్ల మీరు దీన్ని తీర్చగలరా, లేదు మీ భార్య వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి, ఆమె రాజ్యాంగ శక్తి వ్యవహరిస్తూ ఉంది, ఆమె వల్ల మాకు ఈ కష్టం కలుగుతుందని ఎప్పుడైనా మీరు చెప్పారా? ఆగస్టు 23 వరకు దేవతనా నేను? మరి అక్కడ అంతే కదా, సన్మానాలు చేసి పౌర సన్మానాలు చేసి వైజాగ్లో మా కిరీటాలు పెట్టి పొగిడి ఇక్కడికి వచ్చేసరికి ఆగస్టు 24కే సైతాను దుష్టశక్తిని అయిపోయాను. ఒక్క రోజుకే. లేదు, మీకు ప్రభుత్వపరమైన ఇబ్బందులు వస్తే ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి ముఖ్యమంత్రిగా ఆయన పెట్టుకొని, ఇదిగో లక్ష్మీపార్వతి మా నియోజకవర్గంలో అడ్డుపడుతూ ఉంది, మేము చేసే పనులకు ఆమె అడ్డుపడుతుంది, ఆమె వ్యక్తులను పెట్టుకోమని లోకేష్ లాగా ప్రతి మంత్రి దగ్గర ఇలా పిఆర్ఎస్ని పెట్టుకోమని చెప్పి ఆమె గొడవ చేస్తూ ఉంది కనుక మాకు షేర్లు ఇవ్వమంటుంది, మాకు వచ్చాక ఇలాగా నీ కొడుకులాగా అని. ఇట్లాంటిది ఏదైనా ఎప్పుడైనా ఒక్కసారైనా, లేదా ఆమె మమ్మల్ని లంచాలు అడుగుతుంది, మాకు ఈ పనులు చేసి పెట్టినందుకు మాకు అది ఇవ్వమంటుంది, లేదా మమ్మల్ని ఇట్లాంటిది ఎప్పుడైనా ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా లక్ష్మీపార్వతి ఒక్కసారైనా మీకు ఫోన్ చేయటం కానీ, పోనీ మినిస్టర్లు ఎప్పుడైనా ఆమె అంతటా ఆమె మీకు ఫోన్ చేసిందా? ఏ ఒక్క సాయమైనా మిమ్మల్ని అడిగిందా? ఒక్క రూపాయి ఇవ్వమని ఆమె అడిగిందా? ఏ ఒక్కరైనా చెప్పగలరా? చెప్పారా? పోనీ అట్లా లేదు కదా. ఇంతవరకు మీరు ఎవ్వరు ఆరోపణ ఇంతవరకు రాలేదే నా మీద. అలాంటప్పుడు నేను ఇంక ఏ విధంగా తప్పు చేసిందని అవుతాను చెప్పండి నాకు. ఏ విధంగా నేను పార్టీకి మేలు చేశాను. నేను వచ్చి ఎన్టీఆర్ ఆరోగ్యం బాగైంది, మళ్ళీ ఆ మహానుభావుడు తిరిగినందువల్ల పార్టీలో ఉత్సాహం వచ్చింది, జనంలో ఉత్సాహం వచ్చింది, బంపర్ మెజారిటీతో గెలిపించారు, మిత్రపక్షాలు బాగుపడ్డారు. ఈ మిత్రపక్షాలకు కూడా ఎప్పుడు నేను అడిగే క్వశ్చన్ అది, అసలు ఏం జరిగిందని నిజం కూడా తెలుసుకోకుండా ఒక స్వార్థపరుడు మాటలు నమ్మి మీ పార్టీలో ఉండేవాడు ఈరోజు అతను మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఎకరాల భూములు సంపాదించుకున్న అతని మాటలు నమ్మి మీరందరూ పొలోమంటూ చంద్రబాబు వైపు వెళ్ళిపోయారే. మిమ్మల్ని గెలిపించింది ఎన్టీఆర్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏం గెలిపించాడు, ఎప్పుడు గెలిపించాడో చెప్పండి. ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యారా? నేను మీ ఆడపడుచునని చెప్పి ఆ రోజు గర్వంగా చెప్పుకున్నాను, నేను ఈరోజు చెప్పుకోలేకపోతున్నాను. నా వాళ్ళు కూడా నాకు ఇంత వెన్నుపోటు పొడిచారని నేను బాధపడుతూ ఉన్నాను. నేను అందరికీ న్యాయం చెప్పేటువంటి మీరు మా దగ్గరికి వచ్చేసరికి న్యాయం మాట్లాడరా? మీరు అంత పచ్చి అవకాశవాదం ఎందుకు వచ్చింది మీకు కూడా? అందువల్ల ఇన్ని రకాలైనటువంటి ప్రలోభాలు, ఒత్తిళ్ళు, మోసాలు, కుట్రలు, కుయుక్తులు, ద్రోహాలు ఇన్ని చేసి ఒక దిగ్గజం లాంటి నా భర్తను పడగొట్టారు, ఆయన లేకుండా చేశారు. కనుక ఆయన నమ్మినటువంటి అత్యంత నమ్మకం కలిగిన వ్యక్తిని నేను ఎన్టీఆర్ గారికి. అంత నా మీద అంటే అసలు ఆయన దైవం మీద ఎంత విశ్వాసం ఉంచుతారో నా మీద అంత విశ్వాసం ఉంచారు నిజంగా కూడా. కనుక ఆ నమ్మిన భర్తకి నేను నిలబడొద్దా అండగా? ఆయన ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఆయనకు జరిగిన అన్యాయం ఎక్కడికి పోలేదుగా. ఆయన చివరి రోజుల్లో కుమిలిపోయినటువంటి ఆ బాధ అంతా నా గుండెల్లోనే పెట్టి వెళ్ళిపోయారుగా.
లక్ష్మీ దీన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళి అని చెప్పే వెళ్ళారుగా నాకు. అందువలన దాన్ని నేను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప మీలాగా పార్టీలను అడ్డం పెట్టుకున్న అధికారమో పదవులో లేకపోతే పనికిమాలిన డబ్బు కోసమో నేను ఏనాడు కూడా నీచాన్ని దిగజారల. ఈ కుటుంబం యావత్తు కూడా నాతో నిజంగా సరిపోలేరు. ఏ ఒక్కళ్ళు కూడా నా వ్యక్తిత్వానికి ఒక్కళ్ళు కూడా నాకు సాటి వచ్చేవాళ్ళు లేరు ఈ కుటుంబంలో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. నేను ధైర్యంగా చెప్పగలను. అందుకే ఎన్టీఆర్ గారు నన్ను అంత అప్రిషియేట్ చేశారు, అంత ప్రేమించారు, అంత స్థానం ఇచ్చారు, అంత గౌరవించారు. మీ అందరికంటే నన్ను ఎక్కువగా విశ్వసించారు. ఇది నేను చెప్పగలను. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.